న్యూస్. దివ్య దీపకాంతులతో దేశం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ వెలుగు రేఖలు కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ వైబ్ కనిపిస్తోంది. వీధుల్లో విద్యుత్ దీపాల కాంతులు విరజిమ్ముతున్నాయి. షాపులన్నీ కూడా సిరీస్ బల్బులతో డెకరేట్ చేశారు. ఇళ్లలో దియాలు వెలిగిస్తున్నారు. చారిత్రక కట్టడాలన్నీ కూడా కొత్త శోభను సంతరించుకుని కనిపిస్తున్నాయి. పిల్లల ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. చిచ్చుబుడ్ల వెలుగుల్లో చిన్నారుల సందడి అంతా ఇంత కాదు. లక్ష్మీ పూజలతో ఇళ్లన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా దీపావళి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ సంబరాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఏపీ నుంచి అందిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. ఫస్ట్ మనం శ్రీకాంత్ తో మాట్లాడదాం. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా ఏ రకంగా దీపావళి సందడి కనిపిస్తోంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సందడి వాతావరణంలో దీపావళి పండుగనైతే అటు చిన్నారులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఒక వేడుకగా కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి. దీపావళి పండుగ అంటేనే చెడు మీద మంచి సాధించిన విజయంగా కూడా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో అటు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ పండుగనైతే అత్యంత వైభవంగా చేసుకుంటున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం అందరూ కూడా ఈ పండుగని అయితే ఒక సెలబ్రేషన్ మాదిరి చేసుకుంటున్న పరిస్థితి మనకు విజువల్స్ లో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా పండుగకి సంబంధించి ఒకవైపున బాణసంచా కొనుగోలుకు సంబంధించి ఒకవైపున దుకాణాల దగ్గర రద్దీగా మారిన పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం వేళలో ప్రతి ఇంటి ముందర కూడా దీపాలు పెట్టి ఒకవైపున పూజలు చేస్తూనే మరోవైపున సందడిగా ఈ దీపావళి పండుగనైతే అత్యంత ఘనంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా నగరం అంతా కూడా రద్దీగా నెలకొన్న పరిస్థితి. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు దీపావళి? ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటామండి. అందరితో ఇంట్లో అందరితో కలిసి 150 ఫ్యామిలీస్ ఉంటారనమాట. అందరితో కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీపావళి అంటేనే చెడు మీద మంచి దీపావళి అంటేనే చెడు మీద మంచి గెలిచింది అని చెప్తారు. అంటే మీరేంట్లో ఎలాంటి మెసేజ్ ఇస్తారు? మొత్తం మహిళలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ పండుగని చేసుకుంటున్న పరిస్థితి. ఒక చక్కటి వాతావరణంలో అందరూ కూడా పెద్దలు అదేవిధంగా చిన్నారులు అందరూ కూడా కలిసి ఈ పండుగ చేసుకుంటున్నారు. ఎట్లా చూస్తున్నారు సార్ పండుగ వాతావరణం? మొత్తం నగరం అంతా కనబడుతుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మా ఇందిరా ఎన్నికలలో 179 అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి గృహ సముదాయం అండి ఇది. ఇది మేము అత్యంత వైభవపేతంగా ఇది చెడు మీద మంచి మీరు చూస్తూనే ఉన్నారు. ధూమ్ ధమాకాతో మేము మన దీపావళి ధూమ్ ధామ్తో సెలబ్రేట్ చేస్తున్నాము. మేము ఇందిరానికలో అంతా కూడా 179 ఫ్యామిలీస్ కూడా ఒకటే కుటుంబంలో ఉండి ఈ పండుగలన్నింటినీ కూడా అత్యంత వైభవపేతంగా మేము జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ సంవత్సరం అత్యంత అభివృద్ధి పదంలో పయనిస్తుందని మేము అందరం కూడా విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీవీ ప్రేక్షక మహాశైలందరికీ మా ఇందిరా ఎన్నికల తరఫున దీపావళి శుభాకాంక్షలు. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తా ఉన్నారు? మీరు ఎన్నో ఏళ్ల నుంచి దీపావళి పండుగ చేసుకుంటా ఉంటా ఉన్నారు. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్ కట్టి 20 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా ఎంతో ఘనంగా ఈ పండుగని ఏంటంటే ఇది మంచిగా ఉపయోగపడింది. దుర్మార్గాన్ని అంతం చేసేది మంచితనంగా ఉండే పండుగ అండి. దుర్మార్గాన్ని మొత్తం అంతం చేసి మంచి పని చేసేది. అలాగే పూజలు కూడా అన్ని పూజలు బ్రహ్మాండం చేస్తామండి. ఈ నరకాసురు లాంటి వాటి దుర్మార్గుల్ని అంతం చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు మంచిని ఎట్లా బోధించాడో అదే విధంగా మేము కూడా ఇక్కడ అందరం ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరం కూడా అన్ని కూడా మంచి కార్యక్రమం చేసుకుంటారు. దైవ కార్యక్రమాలు అన్ని బాగా చేస్తామండి. మొత్తం అంతా ఒక సందడి వాతావరణం అయితే అన్ని కమ్యూనిటీల్లో కూడా అటు వ్యాపారులు కూడా తమ సముదాయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఉన్నారు మహిళలు. ఎట్లా చేసుకుంటున్నారండి పండగనంటే? ప్రతి పండగ వేరు, ఇది ఇంకొంత ఈ వెలుగులు చిమ్మే పండగ బాగా చేసుకుంటున్నామండి. ఇందిరా ఎన్నికలు అంటేనే ఒక కళ. ఆ కళలో అందరం కలిసి ఐకమత్యంగా ఎప్పుడూ దీపావళి చేసుకుంటాం. చిన్నేంటి పెద్దేంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరం బాగా చేసుకుంటామండి దీపావళి.